పార్టీపై నిషేధం తొలగించాక విజయవాడలో ఉంటూ కృష్ణా జిల్లా పార్టీ పనిని చూడమని సీతారామయ్యకు పురమాయించారు. పార్టీని బలోపేతం చేయడానికి సొంతంగా పార్టీ ఆఫీసును నిర్మించాలని అనుకున్నారు. అప్పటిదాకా వారపత్రికగా ఉన్న ప్రజాశక్తిని దినపత్రికగా మార్చారు. అమ్మ కూడా మాతో వచ్చేసింది. బెజవాడ గాంధీనగరంలో ఇల్లు తీసుకుని ఉన్నాం. పార్టీ ప్రజా సంఘాలను నెలకొల్పడంతో పాటు స్త్రీలకు అన్ని రంగాల్లోనూ ప్రాతినిధ్యం ఉండాలని తీర్మానం చేసింది. కార్యకర్తల భార్యలను, అక్కా చెల్లెళ్లను విధిగా ఉద్యమాల్లోకి తీసుకురావాలన్నారు. వారిలో రాజకీయ చైతన్యం కలిగించడానికి పాఠశాలలు నడిపింది. ఆ పాఠశాలలోనే నాకు పార్టీ వారి స్త్రీలతో పరిచయం కలిగింది. పాఠాలు చెప్పడానికి వచ్చినప్పుడు ప్రముఖులందరినీ చూడగలిగాను. పార్టీ నిర్మాణం కోసం ఆస్తులన్నీ ఇచ్చిన త్యాగధనులపై గౌరవ భావాన్ని పెంచుకున్నాను.